Okay. So this dispersion relation actually connects energy and momentum of the system. ఓకే, సో అలాగా మనకి మెటీరియల్ పార్టికల్కి సంబంధించి ఎనర్జీకి మొమెంటంని లింక్ చేసేటువంటి ఈక్వేషన్ ఏముందండి? Energy momentum relation for material particles c square by 2m sir is equal to p square by 2m. ఓకే, సో ఇప్పుడు దాన్ని కన్వర్ట్ చేసినట్లయితే what do you get? h bar omega is equal to h bar square k square by 2m. Otherwise omega is equal to h bar k square by 2m. సో ఇప్పుడు దీని గ్రాఫ్ ఎట్లా వస్తుందండి? So here we need to understand this graph. So ikkada manaki what do you get from the slope of this curve? Ee graph ki slope kanukunte em vastundante speed of light c slope anedi d omega by dk, so that will be equal to c. స్లోప్ ని మనం రెండు రకాలుగా కనుక్కోవచ్చు. ఇన్స్టంటేనియస్ వాల్యూ ఆఫ్ స్లోప్ అనేది ఒమేగా బై కే అవుతుంది at a particular point. What is the value of slope అంటే ఒమేగా బై కే. ఈ కేసులో అయితే అది దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు సి. ఇక్కడికి వచ్చేసరికి డి ఒమేగా బై డీకే ఏమవుతుందండి? టూ హెచ్ బార్ కే బై 2m. సో h బార్ k బై m అవుతుంది. p by m అదే ఒమేగా బై k చేసినట్లయితే h బార్ k బై 2m వస్తుంది. p by m into p by 2m Yeah. సో ఇక్కడ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమంటే దిస్ రిప్రజెంట్స్ ద యాక్చువల్ నేచర్ ఆఫ్ ద పార్టికల్ d omega by dk అనేది దట్ గివ్స్ యూ ద ట్రూ వెలాసిటీ. d by m అంటే వెలాసిటీ కదండి, మొమెంటం బై మాస్. సో దట్ ఈస్ ద యాక్చువల్ స్లోప్. ఇది ఇన్స్టంటేనియస్ వాల్యూ ఆఫ్ స్లోప్. స్లోప్కి ఇన్స్టంటేనియస్ వాల్యూ చూస్తాం. ఇన్స్టంటేనియస్ వాల్యూ అనేది ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ లెస్ దాన్ ద యాక్చువల్ వాల్యూ. ఓకే, సో అది ఆల్టర్ అవ్వచ్చు. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అనేది ఆల్టర్ అవ్వచ్చు. అందులో ఒకదాని గ్రూప్ వెలాసిటీ అంటారు, ఒకదానేమో ఫేజ్ వెలాసిటీ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ గ్రూప్ వెలాసిటీ అండ్ ఒమేగా బై k is called phase velocity.
లైట్కి వచ్చేసరికి మనకి ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉంటావు, కానీ మెటీరియల్ పార్టికల్కి వచ్చేసరికి గ్రూప్ వెలాసిటీ అండ్ ఫేజ్ వెలాసిటీ డిఫర్స్ బై సమ్ కాన్స్టెంట్స్. సో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది ఒక ఇష్యూ అవుతుంది. ఇందుకే గ్రూప్ వెలాసిటీ అంటే ఏంటంటే మామూలుగా మనం ఒక పార్టికల్ని ఎట్లా అస్యూమ్ చేసుకుంటామంటే Group of waves. we consider it as group of waves. సో ఆ వేవ్స్ అన్నిటి రిజల్టెంట్ వెలాసిటీ అనేది గ్రూప్ వెలాసిటీ అవుతుంది. ఓకే, సో హియర్ ద ఫేజ్ వెలాసిటీ అనేది అందులో ఉన్నటువంటి ఇండివిజువల్ వేవ్ యొక్క వెలాసిటీ. సో ఇది ఒక్కొక్కసారి ఎక్కువ కూడా రావచ్చు. దిస్ మే కమ్ మోర్ దాన్ ద గ్రూప్ వెలాసిటీ. సో అలాంటి కేసులో తీసుకుంటే సమ్ టైమ్స్ మెటీరియల్ పార్టికల్స్ మే ట్రావెల్ ఫాస్టర్ దాన్ లైట్ వెలాసిటీ అని కూడా వస్తుంది కన్ఫ్యూజన్. ఇండివిజువల్ వేవ్స్ ఫేజ్ వెలాసిటీ అనేది ఇట్ మే బి హైయర్ దాన్ వెలాసిటీ ఆఫ్ లైట్. సమ్ కేసెస్ అది ఎక్కడో వస్తే చూద్దాం ఒకసారి. సో బట్ విషయం ఏంటంటే ద ఫేజ్ వెలాసిటీ మే సమ్టైమ్స్ బి గ్రేటర్ దాన్ వెలాసిటీ ఆఫ్ లైట్, సమ్టైమ్స్ లెస్ దాన్ వెలాసిటీ ఆఫ్ లైట్. ఇది మారిపోతూ ఉంటుంది. బట్ గ్రూప్ వెలాసిటీ ఈజ్ ద ట్రూ వాల్యూ ఆఫ్ వెలాసిటీ. Phase velocity sometimes less or more than actual velocity. Actual velocity. Actual velocity and group velocity are different. సో ఓవరాల్గా అసలు ఈ గ్రాఫ్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటండి, హియర్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఐమ్ రైజింగ్ ద మొమెంటమ్ ఆఫ్ ద పార్టికల్. సో ఇక్కడ మొమెంటమ్ని రైజ్ చేస్తూ ఉంటే స్లోప్ ఏమవుతుంది, స్లోప్ అంటే నథింగ్ బట్ వెలాసిటీ. వెలాసిటీ అనేది పెరుగుతుంది. ఓకే, వెరాస్ హియర్ వాట్ హ్యాపన్స్ ఇఫ్ ఐ రైజ్ ద మొమెంటమ్ ఆఫ్ ఎ ఫోటాన్, what happens to its velocity? Velocity ఏంటంటే స్లోప్ కదా, స్లోప్ ఆఫ్ ద కర్వ్ కదా, ఎంత వస్తుంది? కాన్స్టెంట్. అంటే మనకి లో మొమెంటం ఉన్నా కానీ హై మొమెంటం ఉన్నా కానీ వెలాసిటీ ఆఫ్ ఫోటాన్ ఇస్ కాన్స్టెంట్ ఆల్వేస్. ఓకే, వెరాస్ ఇక్కడ పరిస్థితి ఏంటి, మొమెంటమ్ ఆఫ్ ద పార్టికల్ మనం రైజ్ చేస్తుంటే వెలాసిటీ అనేది వెలాసిటీ ఇస్ ఇంక్రీజ్. సో అప్పుడు మరి మొమెంటమ్ ఆఫ్ ద ఫోటాన్ రైజ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే వాట్ డస్ దట్ మీన్? వెలాసిటీ ఏం మారట్లేదు, మొమెంటం మాత్రం పెరుగుతుంది. అసలు ఏంటి మొమెంటమ్ ఆఫ్ ఫోటాన్ ఏంటి, మొమెంటం రైజ్ చేయడం అంటే ఏంటి, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్? ఫోటాన్ అయితే ఫోటాన్ కదే, వాట్ ఈస్ ద మొమెంటమ్ ఆఫ్ ద ఫోటాన్? మనకి ఎనర్జీ అనేది p2c² ప్లస్ m0² c/4 అని ఉంది, రిలేటివిస్టిక్ ఎనర్జీ. ఓకే, ఫోటాన్కి వచ్చేసరికి ఏమవుతుందండి, రెస్ట్ మాస్ ఇస్ 0. రెస్ట్ మాస్ 0 అయిపోతే మిగిలేది ఏంటి, ఎనర్జీ అనేది pc. దట్ ఈస్ వాట్ వీ గెట్ హియర్ as a dispersion relation. ఓకే, సో ఇప్పుడు మొమెంటమ్ ఆఫ్ ద ఫోటాన్ రైజ్ అవుతుంది అంటే what actually rises here? Energy of the photon. In other words, the frequency of the photon rises.
So for photons, any change in momentum will be reflected directly in energy. Whereas for material particles, change in momentum reflects in velocity. Yeah, reflects in frequency. Photon అయితే frequency. So ఇక్కడ ఎనర్జీ కూడా రైజ్ అవుతుంది. మెటీరియల్ పార్టికల్కి వచ్చేసరికి ఎనర్జీ రైజ్ అవుతుంది, బట్ యూ కెన్ సీ ద రిఫ్లెక్షన్ ఇన్ వెలాసిటీ as well. So ultimately any particle dynamics can be studied using this dispersion relation. So quantum mechanics lo gaani, even classical mechanics lo aina gaani, dispersion relation plays a major role. Endukante it connects three major issues: momentum, energy and velocity. మొత్తం all particle dynamics can be studied by plotting these dispersion relations. Right. So మనం చూడాల్సిన నెక్స్ట్ విషయం ఏంటి అంటే ఓకే, సో ఈ సాలిడ్స్ క్రిస్టల్స్ మెటీరియల్స్లోకి వచ్చేసరికి మనకి what do we have? So simplest assumption for a material, metal ఏదైనా తీసుకుంటే దానికి simplest assumption ఏంటంటే it can be assumed as a particle in a box. So particle is free to move within the box and beyond that it will be blocked completely. So అది simplest assumption. అయితే ఇక్కడ దీని ఎనర్జీ ఏమవుతుందంటే square by 2m, otherwise h bar square k square by 2m, and k ఏమవుతుంది, k is quantized because of the boundary conditions. సార్ జీరో కమ్మ ఎలా తీసుకుంటాం సార్? జీరో అంటే కాన్స్టెంట్ ఎనర్జీ, అలా అంటే just position coordinates. ఆ పార్టికల్ మనం ఏ పాయింట్స్ మధ్య బైండ్ చేస్తున్నాం దట్ ఇన్ 1 dimensions. So maybe you can assume it as ant on a string. Both ends bounded, maybe వాటర్ లో పడేసారు, అది ఆ స్ట్రింగ్ మీద మూవ్ అవుతుంది. ఇప్పుడు దానికి హై ఎనర్జీ ఉంటేనేమో ఫాస్ట్గా మూవ్ అవుతుంది, లో ఎనర్జీ ఉంటే స్లోగా మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చిన రెస్ట్రిక్షన్ ఏంటి, there is a 0 point energy. Compulsorily, zero energy is impossible because of uncertainty. So, ఈ k value ఏమవుతుందంటే k is quantized, n pi by l అవుతుంది. So, h bar square into n square pi square by 2ml square. That is the energy of the particle. Okay, and n takes value starting from 1 to 2. Okay.
సో ఇంతకీ క్వాంటైజేషన్ అనేది ఎందుకు జరుగుతుందండి? Why do you have discrete energy levels? Now the particle is free. మామూలుగా ఫ్రీ పార్టికల్ కి అయితే ఎనర్జీ ఏంటిది? దిస్ ఈస్ ద ఎనర్జీ. యూ కెన్ టేక్ ఎనీ వాల్యూ 1.1, 2.8, 3.9 ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు. బట్ వన్స్ యూ ఫిక్స్ ద బౌండరీస్ ఏం జరుగుతుంది? We have energy levels in atom or quantum. The wave associated with that particle has to undergo construct interference. For stabilization, Yes. ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే కన్స్ట్రక్ట్ ఇంటర్ఫరెన్స్లోనే ఉండాలి. సో ఏదర్ హాఫ్ వేవ్ ఆర్ వన్ సింగిల్ వేవ్ అలాగా మల్టిపుల్స్ ఆఫ్ n λ/2 మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది విత్ ఇన్ ద బౌండరీస్. ఓకే, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం మారిందంటే λ/2 మాత్రమే. వేవ్ లెంత్ మారింది. ఓకే, సో ఈ మధ్యలో వేరే ఏదో ఒక వేవ్ లెంత్ ఉందనుకుందాం. అంటే హాఫ్ నుంచి ఒక ఫుల్ వేవ్ రావడానికి మధ్యలో ఇంకొక పాసిబుల్ స్టేట్ ఏముంటుందంటే ఇది ఒక హాఫ్ వేవ్, మధ్యలోనేమో ఫుల్ వేవ్ ఉంది, ఈ మధ్యలో అలాంటి వేవ్ ఒకటి ఉందనుకో. ఇదేమవుతుంది? డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. ఇది ఇక్కడ నోడ్ ఉన్నట్లయితే మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఈక్వల్ అండ్ ఆపోజిట్ రావాలి కదా. సో విల్ గెట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. అదే ఇక్కడ ఈ కండిషన్లో రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, వాట్ డు వి గెట్? ఓపెన్ ఎండ్ అనేది వచ్చేస్తుంది. అదర్వైజ్ ఈ రిఫ్లెక్ట్ అయ్యే వేవ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ సమ్వేర్ యూ విల్ గెట్ ఈ పాయింట్ దగ్గర, అంటే ఇలాంటి వైబ్రేషన్ అనేది ఈ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దాని ప్రకారమే అదే పాటలో కొంచెం డిఫరెంట్ వెళ్తుంది సార్. అయితే ఆపోజిట్లో అంటే ఎనీవే ఓవరాల్గా ఆ వేవ్ అయితే మాత్రం కంప్లీట్లీ ఇట్స్ అ మెస్. ఓకే, సో ఈ వేవ్ని మనం డిస్క్రైబ్ చేయలేము అండ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. దానివల్ల మనకి క్వాంటైజేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ బాక్స్ ఇన్ఫినిటీ అడ్డంగా కూడా ఓపెన్ ఎండే ఉందనుకో, ఏం జరుగుతుంది? దట్ వేవ్ మే ఎగ్జిస్ట్. ఇక్కడ వరకు కట్ కాకుండా ఇక్కడ వరకు ఉంది, ఇది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఈ మధ్యలో మనం ఎన్ని పాసిబిలిటీస్ తీసుకున్నా కూడా అన్నీ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి ఇఫ్ ద బాక్స్ సైజ్ ఇస్ ఇన్ఫినిటీ. సో దాని ఇట్ ఇస్ కాల్డ్ ఫ్రీ పార్టికల్. అట్లా కాకుండా మనం బాక్స్ సైజ్ రెస్ట్రిక్ట్ చేస్తున్నాము అంటే ఆటోమేటికలీ బేస్డ్ ఆన్ ద వేవ్ లెంత్ of the particle, its energy levels will be quantized. Okay, ఒకవేళ మిగతా ఉన్నా కానీ మనం వీటి వల్ల కన్స్ట్రక్ట్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది కాబట్టి వీటిని కన్సిడర్ అవి చేస్తాం. మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి, మిగతా చోట్ల పార్టికల్ డిసపేర్ అయిపోతుంది. డిస్ట్రక్ట్ ఇంటర్ఫరెన్స్ అయితే వేవ్ ఫంక్షన్ 0 అయిపోతుంది. వేవ్ ఫంక్షన్ 0 అంటే పార్టికల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ప్రాబబిలిటీ విల్ బి 0. సో అదే ఇక్కడ మీరు ఫైనైట్ వెల్ తీసుకున్నట్లయితే
హైట్ ఈజ్ నాట్ ఇన్ఫినిటీ, ఆ వేవ్ ఫంక్షన్ అనేది ఆ ఎడ్జ్ దగ్గర జీరో అవ్వదండి. ఎట్ ద బౌండరీస్ వేవ్ ఫంక్షన్ స్టిల్ విల్ హ్యావ్ ఎ ఫైనైట్ ప్రాబబిలిటీ టు ఎంటర్ ఇంటూ నాన్ క్లాసికల్ రీజియన్స్. ఇక్కడ వేవ్ ఫంక్షన్ అనేది e పవర్ kx కానీ e పవర్ మైనస్ kx కానీ వస్తుంది. మన ష్రోడింగర్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ అనేవి జనరలీ ikx ప్లస్ ikx మైనస్ ikx ఉంటాయి. బట్ రేర్ కేసులో దీస్ ఆర్ ఆల్సో ఐగన్ ఫంక్షన్స్. ఐ లేకున్నా కానీ ఐగన్ ఫంక్షన్ అవుతుంది ష్రోడింగర్ ఈక్వేషన్కి. ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే టు ఎక్స్ప్లెయిన్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ క్లాసికల్ ఎంటిటీస్. ఎక్కడైతే క్లాసికల్ మెకానిక్స్ ఫెయిల్ అవుతుందో అక్కడ మనకి ఆ వేవ్ ఫంక్షన్స్ అనేది ఇట్లాంటి వేవ్ ఫంక్షన్ విల్ బి రియల్. ఎల్ ఇన్ఫినిట్ అయినప్పుడు మాత్రం నాన్ కాంటిన్యూస్ స్టేట్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి సార్. అండ్ హైట్ ఇన్ఫినిట్ అయితే వేవ్ ఫంక్షన్ అనేది జీరో అయిపోతుంది ఎట్ ద బౌండరీస్. అండ్ మనకి ఫంక్షన్స్ ఏమొస్తాయంటే ఈ పవర్ ikx ఆర్ ఈ పవర్ మైనస్ ikx వస్తాయి. దీస్ ఆర్ ద ఐగన్ ఫంక్షన్స్ వెన్ v is infinity. ఇన్ఫినిట్ పొటెన్షియల్ ఉన్నప్పుడు వేవ్ ఫంక్షన్స్ ఇవి ఉంటాయి. ఓకే, అండ్ ఇక్కడ మాత్రం దర్ ఎగ్జిస్ట్ ఫైనల్ ప్రాపర్టీ. ఇన్ఫినిట్ పొటెన్షియల్ అంటే ఏమవుతుంది సార్? జీరో అయిపోతుంది సార్. Yeah, at the boundaries wave function will be zero. At the infinity. At the boundaries x equal to 0 and x equal to l. These are called classically forbidden regions. క్లాసికల్గా పార్టికల్ ఆ బాక్స్ దాకా బయటకు వెళ్ళలేదు, బట్ క్వాంటమ్ ప్రాబబిలిటీ అనేది కొన్ని ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ రెడ్యూస్ ద విడ్త్ ఆఫ్ ద వెల్ విడ్త్ నేను రెడ్యూస్ చేస్తుంటే ఎనర్జీ ఏమవుతుంది? సో ఇనీషియల్గా నాకు ఎనర్జీ లెవెల్స్ లెట్స్ ఇట్లా ఉన్నాయి. E1, నెక్స్ట్ వచ్చేసి 4E1, నెక్స్ట్ 9E1, అంతే కదండి. n² ప్రపోర్షనల్గా ఉంటాయి. E1, 4E1, 9E1 వస్తుంది. ఇప్పుడు నేను బాక్స్ సైజ్ హాఫ్కి రెడ్యూస్ చేశాను. వాట్ హ్యాపన్స్? ఎనర్జీ ఏమవుతుంది అంటున్నారు సార్? యా, వేర్ డు యూ ఫైండ్ E1? L నేను హాఫ్ చేశాను. E1 ఎక్కడ ఉంటుంది? E1 అనేది E2 దగ్గర ఉంటుంది, 4E1 దగ్గర ఉంటుంది సార్. This becomes my E1. E1 prime 4 times E1. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉంటుందంటే 4
4u1 అనేది 9u1 దగ్గరికి వెళ్తుంది. ఓకే సార్. 8. It goes to 60s directly. ఈ నెక్స్ట్ లెవెల్ ఆ 16 ఎక్కడ ఉందో ఆ 16కి మ్యాచ్. ఓకే, సో అంటే ఏమవుతుందంటే ఇఫ్ యూ రెడ్యూస్ ద విడ్త్ ఆఫ్ ద వెల్ ద ఎనర్జీ లెవెల్స్ ఆర్ రైజింగ్ అప్. ఓకే, సో ఆప్షన్ సి. ఇప్పుడు ఈ రెండిట్లో దేనికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది? దీని ఎనర్జీ ఎక్స్ప్రెషన్ ఏంటనేది నాకు తెలియదు. ఓకే, ఇన్ఫైనైట్ వెల్ ఒకటి ఉంది, ఫైనైట్ వెల్ ఒకటి ఉంది. దెర్ ఆర్ 2 గ్రౌండ్ స్టేట్స్. ఇప్పుడు ఈ రెండిట్లో విచ్ వన్ ఈజ్ హయ్యర్, విచ్ వన్ స్టేస్ ఎట్ లోవర్? దేని గ్రౌండ్ స్టేట్ ఎక్కువ ఉంటుంది? తెలియదు సార్. దానికి దేనికి ఎక్కువ ఉంటుంది, దేనికి తక్కువ ఉంటుంది? ఇన్ఫైనైట్కి ఎక్కువ ఉంటుంది సార్. ఫైనైట్లో వాళ్ళ సిస్టమ్ తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకనండి? ఎందుకంటే దీనికి వేవ్ ఫంక్షన్ అనేది ఆఫ్టర్ బాక్స్ వెళ్తుంది సార్. ఓకే, అప్పుడు ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, ఎనర్జీ బయటకు వెళ్తుంది. This is actually equivalent to a little larger box. అంతే కదండి, వేవ్ ఫంక్షన్ అనేది కొంచెం బయటకు ఉంది అంటే లార్జర్ బాక్స్ ఇన్ఫైనైట్ కేసుతో కంపేర్ చేయాలి అన్నప్పుడు మన బాక్స్ సైజ్ ఇంత అవ్వాలి. అది 10 ఉంటే ఇది 12 అవుతుంది. సో ఎనర్జీ లెవెల్ అనేది కొంచెం డౌన్ అవుతుంది. గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ లోవర్స్ ఇఫ్ యూ రెడ్యూస్ ద హైట్ ఆఫ్ ద బాక్స్. లెంత్ రెడ్యూస్ చేస్తేనేమో ఎనర్జీ రైజ్ అవుతుంది, వీనట్ని రెడ్యూస్ చేస్తే మాత్రం ఎనర్జీ రెడ్యూస్ అవుతుంది. రైట్, సో ఇలాంటిది మొన్నెప్పుడో ఒక క్వశ్చన్ వచ్చిందండి సిఎస్ఆర్లో. మొన్న రాసింది 2020 సిఎస్ఆర్లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమని, దెర్ ఆర్ 3 పొటెన్షియల్ వెల్స్. వన్ ఈజ్ లైక్ దిస్, another is like this, another is like this. All are ground states. What is the order of their energy? E3 less than E2 less than E1. E1 greater than E2 greater than E3. అంతేనా? Yes, sir. సో సో మనకి ఏ ఫార్ములా ఇచ్చినా కూడా వీ హ్యావ్ టు అనలైజ్ ఇట్. మాస్ ఆఫ్ ద పార్టికల్ పెరిగితే ఏమైంది? ఇప్పుడు ఆ స్టోరీలో మాస్ పెరిగితే ఏమవుతుందండి? వాట్ హ్యాపన్స్ టు ఇట్స్ ఎనర్జీ? Reduce also. Inverse. మాస్ ఓకే, ఒకవేళ మాస్ తగ్గించినా కానీ ఎనర్జీ రైజ్ అవుతుంది. సేమ్ స్టోరీలో మాట్లాడి రెడ్యూస్ ద మాస్, ఎనర్జీ రైజ్.
డిఫరెన్స్ అంటే ఏంటంటే మీరు ఒక లైటర్ ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ ఒక బాక్స్లో పడేస్తారు విచ్ స్టేస్ హైయర్ ఎలక్ట్రాన్స్ లైట్ మాస్ సేమ్ ఎనర్జీ అది ఏం లేదు మీకు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చారు దాన్ని మీరు ఒక బాక్స్లో పడేయాలి ఓకేనండి ఇప్పుడు బాక్స్ విత్ మీరు రెడ్యూస్ చేస్తూ ఉంటే ఏమవుతుంది హైట్ రైజ్ అవుతుంది మెటీరియల్ అదే సేమ్ క్వాంటిటీ ఆఫ్ ద మెటీరియల్ ఒక లైటర్ పార్టికల్ ఇచ్చారు ఒక హెవీ పార్టికల్ ఇచ్చారు అంటే ఏంటంటే సేమ్ 1 kg ఆఫ్ మెటీరియల్ మీకు కాటన్ ఇచ్చారు ఇంకొకటేమో స్టీల్ ఐరన్ ఏదో ఇచ్చారు విచ్ స్టేస్ హైయర్ కాటన్ ఓకే సో అదే ఈ బాక్స్ కొంచెం ఫ్రీగా ఉంది బౌండరీస్ అనేవి మనం మెటీరియల్ పడేసిన తర్వాత ఎక్స్పాండ్ అవుతుంది ఏమవుతుంది యూ కెన్ స్టోర్ మోర్ మెటీరియల్ ఎనర్జీ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గుతాయి ఇఫ్ ద వాల్స్ ఆర్ క్వాంటమ్ మెకానికల్లీ పెనిట్రబుల్ ఓకే ఆ ఇన్ఫైనైట్ పొటెన్షియల్ ఉన్నప్పుడు మాత్రమే కంప్లీట్లీ రిజిడ్ వాల్స్ ఉంటాయి అదర్వైజ్ అది కదా రైట్ సో దిస్ అబౌట్ పార్టికల్ ఇన్ ఏ బాక్స్ సో ఎనర్జీ లెవెల్స్ అనేవి కొన్ని సపరేషన్ అనేది పెరుగుతుంది సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఇఫ్ ఐ టేక్ ఏ గ్రూప్ ఆఫ్ పార్టికల్స్ సింగిల్ ఎలక్ట్రాన్ తీసుకున్నాను ఇప్పుడు నేను గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నాను సో ఐఎమ్ ట్రైంగ్ టు సిమ్యులేట్ క్రిస్టల్ ప్రాబ్లం కంప్లీట్ క్రిస్టల్ నేను సిమ్యులేట్ చేద్దామని చూస్తున్నాను ఓకే సో నౌ వాట్ హ్యాపన్స్ టు ద ఎనర్జీ లెవెల్స్ సో బిఫోర్ గోయింగ్ టు దాట్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఓకే లేదు పార్టికల్ అనే పీరియాడిక్ పొటెన్షియల్ పార్టికల్ అనే పీరియాడిక్ పొటెన్షియల్ అంటే ఏంటి ఒక సింగిల్ పార్టికలే ఆ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ నుంచి ట్రావెల్ చేస్తుంది సింగిల్ పార్టికల్కి అయితే ఎనర్జీ లెవెల్స్ ఇట్లా వస్తాయి గ్రూప్కి వచ్చేసరికి we get a set of bands. And the bandwidth rises.
higher and higher energy levels. ఏమవుతుందండి, ఇఫ్ యూ గో ఫర్దర్ అండ్ ఫర్దర్ ఫర్బిడన్ గ్యాప్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడేమో ఎనర్జీ లెవెల్స్ మధ్య గ్యాప్ కొనుక్కొని పెరుగుతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఫర్బిడన్ గ్యాప్ రెడ్యూసెస్. And at the end you may see a continuous set of energy levels. So here bandwidth rises, band gap reduces. So bandwidth increases. Then increment in n value పెరుగుతున్న కొద్దీ as you go to higher and higher energy levels, bandwidth increases and band gap reduces. సో ఇది మీకు క్రానిక్ పెన్నీ మోడల్లో వస్తుంది. Next, so now ఈ క్రిస్టల్ కి సంబంధించి డిస్పర్షన్ రిలేషన్స్ ఎట్లా స్టడీ చేయాలని చూడండి. సో నౌ సేమ్ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ వెల్స్, అంటే ఈచ్ వెల్ కరస్పాండ్స్ టు ఎ న్యూక్లియస్ అండి, అంతే కదా. సమ్ అట్రాక్టివ్ పొటెన్షియల్ కరస్పాండ్స్ టు ఎ న్యూక్లియస్, క్రిస్టల్ లాటిస్ అనుకోవచ్చు దీన్ని. సో ఇప్పుడు వీటికి డిస్పర్షన్ రిలేషన్స్ మనం ఎట్లా స్టడీ చేయాలనేది చూడాలి. ఓకే, సో బిఫోర్ దాట్ వీ నీడ్ టు ఇన్కార్పొరేట్ పీరియాడిసిటీ. సరే అక్కడ రాసేది రాయండి. సార్ ఇక్కడ ఆ పార్టికల్ ఇప్పుడు కనిపించాలంటే ఖచ్చితంగా ఫస్ట్ సెక్షన్ ఫైనల్ అయ్యి ఉండాలి సార్. బీ0 ఇన్ఫినిటీ అయితే ఇక్కడ కుదరదు సార్. అండ్ ఎనర్జీ గ్రేటర్ దాన్ బీ0 ఉంటుంది. అప్పుడు బీ0 ఇన్ఫినిటీ లేదంటే కదా ఎనర్జీ గ్రేటర్ దాన్ బీ0 ఉంటేనే పార్టికల్ అనేది వన్ ఇంటూ అదర్ ట్రావెల్ చేస్తుంది. వరలక్ష్మి మేడం రేపు ఉన్నామా? రేపు ఉన్నా సార్ కొంచెం 10 to ఓకే ఓకే సరే, అంటే నేను మేడం అడిగేసి స్కిప్ చేయొచ్చా? ఏది